బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్కు సెలవులు మంజూరు చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నా కూడా ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు అనుకూలంగా పనిచేస్తూ మద్దతుగా పలుకుతూ వారి యొక్క ప్రమేయంతోనే ఈరోజు ఖమ్మం పట్టణంలో ఉన్న దాదాపు 45-50 స్కూల్స్ రన్ అవుతున్నాయి, పనిచేస్తున్నాయి. ఇది చాలా బాధాకరం, హేయమైన చర్య. ఆదివారాలల్లా, రెండో శనివారాలల్లా, వన్ డే సెలవుల్లో కూడా స్కూల్స్ పనిచేస్తున్నాయి అంటే మరి ఖమ్మం జిల్లా మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ స్థాయిలో యాజమాన్యాలకు అండగా నిలబడుతున్నారు, వారికి మద్దతు ఇస్తున్నారు ఒకసారి ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాస్వామ్య సంఘాలు గుర్తించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఖండించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించే ప్రైవేట్ టీచర్స్కు కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే మౌలిక వసతులు కూడా, అవకాశాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ విద్యాశాఖ ఉందంటే ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించి 13 రోజులు సెలవులు ఇచ్చినా కూడా ఇవ్వకుండా మేము ఉండం, మీకేం పర్వాలేదు, పత్రికా పరంగా మేము స్టేట్మెంట్ ఇస్తాం, మీరు స్కూల్స్ నడుపుకోండి అనే విధంగా విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ గారులు, డిఓ గారులు పనిచేస్తున్నారంటే అంతకంటే సిగ్గుమాలిన పని, అంతకంటే హేయమైన చర్య ఇంకొకటి లేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి 14వ తారీఖు వరకు సెలవులు మంజూరు చేసిందో ఆ సెలవులను ఖచ్చితంగా అమలు చేస్తున్న బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారి పైన ఉంది. వారిని గుర్తు చేస్తూ మండల స్థాయిలో మండల ఎంఈఓల పైన ఉంది. కానీ దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్లో 30% స్కూల్స్ నడుస్తున్నాయంటే మరి వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారా, లేకపోతే యాజమాన్యాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా, విద్యా మాఫియాకు వాళ్ళు అడుగులకు మడుగులు ఎత్తుకున్నారో ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను ఇక్కడ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ స్కూల్స్ 1000-2000 పతనమైపోయి హీనమైన స్థితికి వస్తుంటే మరి ప్రతి సంవత్సరము వందల సంఖ్యలో ప్రైవేట్ స్కూల్స్ పెరుగుతున్నాయంటే ఇది విద్యాశాఖ యొక్క పూర్తి వైఫల్యం, చేతగానితనం అనేది కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఏదైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా విధానాలు ఏదైతే వాళ్ళు అమలు చేసుకునే బాధ్యత ఉందో ఆ బాధ్యతను మర్చిపోవడం సిగ్గుచేటనే విషయాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. ఏదైతే జీవో ఉందో ఆ జీవోను ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రభుత్వ సెలవు దినాల్లో, రెండో శనివారాలలో, వన్ డే సెలవుల్లో స్కూల్స్ పెడితే 1,00,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉన్నా కూడా జరిమానా వేయకుండా కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకు మద్దతు పలకడం అంటే అది ఎంత సిగ్గుచేటు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ని, తెలంగాణ ఉద్యోగస్తుని అవమానపరుస్తున్న విషయాన్ని కూడా మర్చిపోతున్న కూడా ఈ కార్యక్రమం సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మారండి ఎంఈఓ సోదరులారా, విద్యాశాఖ అధికారులారా. విద్యా వ్యాపారం చేసి ప్రైవేట్ టీచర్స్ రక్తం దాగి విద్యార్థులను వేధించేటువంటి యాజమాన్యాలకు మీరు తొత్తులుగా అండగా నిలబడద్దు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ఏదైతే విద్యాశాఖ జీవాలు ఉన్నాయో